తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ త్వరలో జూబ్లీహిల్స్ లో గ్రాండ్ ఓపెనింగ్. అన్ని బంగారు ఆభరణాలపై VA 2 to 12% మాత్రమే. త్వరపడండి. జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు, ఏ రకంగా హింస పెట్టారు ఏంటన్నీ తెలుసు ఆయనకి. మాట్లాడారు మీరు? మాట్లాడాను, జైలు చూసిన మాట్లాడాను. మాట్లాడిన తర్వాత అన్న అడిగారు, సిఐ పేరు అడిగారు. అప్పుడు అక్కడ ఎవరెవరు ఉన్నారు, ఆ టీం 3rd డిగ్రీ చేసేటప్పుడు ఎవరు ఉన్నారు, మన ప్రభుత్వంలో కెమెరాస్ పెట్టినాం కదా, మా కెమెరాస్ పనిచేసినాయి మొత్తం కోర్టుకి చెప్పిన. కానీ ఇప్పుడు మీరు ఒక వైసీపీ మనిషిగా కాకుండా ఇప్పుడు మామూలు మనిషిగా చెప్పండి, అంటే ఇవి ఏ పార్టీలో ఉన్నా ఇలాగే జరుగుతున్నాయి కదా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇలాగే జరుగుతున్నాయి. తప్పు ఫర్ షూర్. వైసీపీలోనూ జరిగాయి. ఇప్పుడు వైసీపీలో జరగల. వైసీపీలో జరిగితే వాళ్ళు ఇలా ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు ఆ రోజుల్లో జైలుకి వెళ్ళిన కొంతమంది నేతలు, ఏ మనిషినైనా ఒకటి చెప్తాను, టీడీపీకి చెందిన నాయకులు అక్రమ కేసులను ఎదుర్కొన్న వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పిన మాటలు. కేసులు ఎదుర్కొంటాం వేరు రోహిత్, కేసులు ఎదుర్కొని జైలుకి పోవడం వేరు. జైలుకి పోయిన తర్వాత పీటీ వారెంట్లు పడి ప్రతి పీటీ వారెంట్ కస్టడీకి పోయి కస్టడీలో 3rd డిగ్రీలు తీసుకొని 1000 కిలోమీటర్లు ఈ మూల నుంచి ఆ మూలకు తిప్పడం వేరు. శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా 15,000 కిలోమీటర్లు తిప్పారంటే బహుశా ఎవరికి జరగలే నాకు తెలిసి. ఎంత పెద్దవాళ్ళు జైలుకి వెళ్ళినా కానీ వాళ్ళు జైలుకి పోయినారు. జైలుకి పోయిన పరిస్థితుల్లో వాళ్ళకి అన్నీ జరిగి ఇంటి దగ్గర నుంచి ఫుడ్ పోయింది, వాళ్ళని 22 కేసులు పెట్టి తిప్పలేదు రాష్ట్రం అంతా, వాళ్ళకి కస్టడీలకి ఇచ్చి 3rd డిగ్రీలు తీసుకోపోలేదు, కఫ్స్ చేసి ఏలాడ తీసుకుంటా 3,000 కిలోమీటర్లు 3,500 కిలోమీటర్లు తీసుకొని పోలా. అదే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన భయానక, ఒక్కొక్కరికి కాదు. బోరుగడ్డ అనిల్ కుమార్కి జరిగిన హెరాస్మెంట్, అన్యాయం ఆల్మోస్ట్ ప్రతి కేసులో అటెంప్టివ్ మర్డర్, ప్రతి కేసులో అటెంప్టివ్ మర్డర్. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ నా పైన మర్డర్ స్కెచ్ చేశారని మీరు అంటారు, RRR రఘురామకృష్ణరాజు నా పైన మర్డర్ స్కెచ్ చేశారని ఆయన అంటారు. ఆయనకి అలా అనిపించింది. అలా ఇప్పుడు ఏ ఎవరికైనా సరే పడేవాడికి తెలుస్తుంది బాధ. నేనేమంటున్నానంటే నా బిడ్డలు కూడా ఈరోజు, నా భార్య నా బిడ్డలు కూడా అన్నీ ఉండి ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నామంటే మా ఆస్తుల జోలికి ఎందుకు రావాలా? ఇప్పుడు రిలీజ్ అయ్యాయా? ఏం రిలీజ్ కాలేదు రోహిత్, ఏమి రిలీజ్ కాలేదు. ఎంక్వైరీ ఉంది, ఎంక్వైరీ అప్పుడు తర్వాత ఇస్తామన్నారు. జైల్లో ఉన్నప్పుడు, అరెస్ట్ అయినప్పుడు మీకు ఫ్యామిలీ గుర్తొచ్చిందా? రోజు ఫ్యామిలీ గుర్తొస్తుంది. పిల్లలు ములాఖాత్కి వచ్చేవాళ్ళు, ఒక గ్లాస్ అడ్డం ఉండేది రోహిత్, కనీసం ఆ గ్లాసులోంచి పిల్లలు కనపడుతూ ఉండేవాళ్ళు, దిగులేసుకొని తగ్గిపోయి. బట్ మై వైఫ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. తను ఒక్కతే నా కోసం చాలా బాగా పోరాడింది, తను నిలబడింది అంతే. నా వైఫ్ దేవుడి మహాకృపను బట్టి పిల్లలు కూడా ఏమీ హెల్త్ అప్సెట్ అవ్వలేదు, ధైర్యంగా ఉన్నారు. ఎందుకంటే దానికి కారణం నా వైఫ్. ఎందుకంటే ఈ రాజకీయ ఒత్తిళ్లలో నలిగిపోయి చెదిమేసి వాళ్ళు మమ్మల్ని. నేనేమంటానంటే, నన్ను జైల్లో వేసావు సరే పో, నా మీద కక్ష తీర్చుకుంటున్నావు సరే పో, నన్ను చంపాలనుకుంటున్నావు సరే పో, ఐఎమ్ రెడీ టు ఫేస్. నా బిడ్డలు ఏం చేశారు స్వామి నిన్ను? నా భార్య ఏం చేసింది? మా అమ్మ ఏం చేసింది? నా చెల్లెళ్ళు ఏం చేసినారు నిన్ను? వాళ్ళ కుటుంబాల మీద ఎందుకు పోయినావు? వాళ్ళ ఆస్తులు జప్తు చేయాలని చూశారు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ మీద చాలా పెద్ద. ఏ కేసులో మీ ఆస్తులు జప్తు చేశారు? అన్ని కేసులు రోహిత్, ఒక కేసు అని కాదు, ప్రతి కేసులు 22 కేసులు ప్రతిసారి ప్రతి స్టేషన్ నుంచి పోలీసు వాళ్ళు నెల్లూరు రాజమండ్రి 2 చెల్లి నెల్లూరు ఇచ్చినాం. చాలా పెద్ద మినిస్ట్రీస్ వాళ్ళు, చర్చ్ మినిస్ట్రీస్ చాలా పెద్దవి. వాళ్ళ చేతులు ఎత్తితే ఒక 25-30 లక్షలు ఓట్లు ఆగిపోతాయి, అట్లాంటి మినిస్ట్రీస్ ఉన్నాయి మా ఇంట్లో. నా చెల్లెళ్ళు ఏం చేశారు? వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలా? కంపెనీకి CEO, అడిషనల్ CEO పొజిషన్స్లో ఉన్న వాళ్ళు ఇద్దరు పాపం వాళ్ళ దగ్గరికి పోయి నానా హింసలు పెట్టి, నానా తిప్పలు పెట్టి మీరు పోలీస్ స్టేషన్కి రావాలి. ఇట్టపోతారు రోహిత్. నా ఇంటి ఆడబిడ్డలు నిన్నేం చేసినారు? ఒక్కటి చెప్తున్నా, ఫిజికల్గా మెంటల్గా నలిగిపోయాను రోహిత్, ప్రామిస్. మానవతా దృక్పథితో ఎవడూ ఆలోచించలా. నేనైతే భారత రాజ్యాంగం ఏ విధంగా అయితే ఆర్టికల్స్, యాక్ట్స్ ఇచ్చిందో ప్రతిదీ నేను చదువుతున్నాను. మళ్ళీ నా కేసులు నేనే వాదించుకుంటానికి. అసలు నేను ఒకటి అనుకున్నా ఒక వారం రోజుల కింద, నా కేసులు నేనే CBIకి ఇచ్చేసేయాలి, నేనే CBIకి ఇస్తాను. ఎస్, మీరు ఇస్తే చెల్లుతుందా? భారత రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా.
హ్యాస్ గివెన్ మీ రైట్. నువ్వో నీ బాస్ ఇంకొకడెవడో చెప్తా కాదు, ఫైట్ చేస్తాను చూడు. ప్రతిదీ భారత రాజ్యాంగ కాలమాన ప్రకారం ఇచ్చిన ఆర్టికల్స్, ఇచ్చిన అమెండ్మెంట్స్, ఇచ్చిన యాక్ట్స్, జియోస్ పట్టుకొని ఖచ్చితంగా వెళ్ళాము ఆల్రెడీ రీచ్ అయ్యాం పాయింట్కి, అపెక్స్ కోర్టుకి వెళ్ళినాం, రీచ్ అయినాం. ఖచ్చితంగా దేవుడు విజయం ఇస్తాడని నేను భావిస్తాను. ఒకటి, బాధ ఎవడిదైనా బాధ, నొప్పి ఎవడిదైనా నొప్పే, మనసు ఎవడిదైనా మనసే. బట్ ఇవాళ ఏంటంటే ఇట్స్ ఆల్ ఇన్ డిఫరెంట్ టైప్స్ అండ్ ఇన్ డిఫరెంట్ పార్టీస్, దట్స్ ఆల్. ఎందుకంటే ఒక్కటి చెప్తాను, రాజకీయం చేయి, నా జోలికి రా. నేను మళ్ళీ చెప్తుంది అది, నా కుటుంబం ఏం చేసింది చాలా. మరి అప్పట్లో టీడీపీ నాయకులు, జనసేన నాయకులు మాట్లాడిన మాటలు కూడా ఇవే కదా. మీరు ఇప్పుడు అంటున్నారు కరెక్టే, నిజంగా రాజకీయంలానే ఉండాలి, ఆ వ్యక్తుల వరకు మాత్రమే ఉండాలి, కుటుంబాల జోలికి ఇంట్లో ఆడవాళ్ళు వెళ్ళకూడదు. ఎవరు బ్యాంక్ అకౌంట్స్, ఎవరు ఏటీఎం కార్డులు, ఎవరు కంపెనీ అకౌంట్స్ ఎవరు ఫ్రీజ్ చేశారు? రోహిత్, ఏం మాట్లాడుతున్నాను చెప్పు. రోహిత్, నాకు జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదు, ఇప్పుడు దాకా ఎవరికి జరగలేదు కూడా. చాలామంది చాలా కేసులతో లోపలికి పోయినారు ఇరుపక్షాలు. కానీ మళ్ళీ కోరుకుంటున్నా, నాకు జరిగినంత అన్యాయం ఎవరికి జరగకూడదు, నా శత్రువులకి జరగకూడదు, నా పగోళ్ళకి కూడా జరగకూడదు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు వద్దు మీకు అవకాశం వస్తే నేను చేయను రోహిత్, ప్రామిస్ చేస్తాను. బీయింగ్ ఏ క్రిస్టియన్ మాటిస్తున్నాను నీకు, నేను భారత రాజ్యాంగబద్ధంగా పోతాం ఖచ్చితంగా. ఇచ్చిన కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మేము కూడా పేర్లు రాసుకుని పెట్టుకుంటున్నాం, అందరు పని చూస్తామని అంటున్నారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి పేర్లు రాసుకుంటున్నారు? ఎవరైతే మాకు అదే జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఏంటి అంటే అన్యాయంగా వెళ్తున్నారు. నేను అదే చెప్తుంటా, ఎవరైతే the person violated the right, whoever the person violated the Constitution of India, ఆ పర్సన్ పేరు నోట్ చేసి పెట్టుకుంటున్నాం అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పొద్దు కాదు, ఏ పొద్దు కాదు, ఆయన పగ తీర్చుకోవాల్సిన కాదు. జగన్మోహన్ రెడ్డి గారు పగ తీర్చుకోవాల్సిన పరిస్థితే ఉండుంటే పార్థసారథి రెడ్డి గారికి అప్పట్లో సహకరించారని వదంతులు వచ్చిన సతీష్ రెడ్డి గారు ప్రస్తుతం వైసీపీలోనే ఉన్నారు. వాళ్ళందరూ జీవంతో ఉండరు, రాసి పెట్టుకో. మళ్ళీ చెప్తున్నా నీకు, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పగ తీర్చుకునే వ్యక్తి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ అ వెరీ గుడ్ లీడర్, born for people, and is always to the people, for the people, by the people. మరి జగన్మోహన్ రెడ్డి పై షర్మిల్ చేసిన ఆరోపణలు, విజయసాయి రెడ్డి చేసిన మాటలు, ఇప్పుడు కొంతమందికి జగన్మోహన్ రెడ్డిని దేవుళ్ళ అభిమానించే మీరు ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డిని దేవుళ్ళగా నేను ఎప్పుడు అభిమానించాను. మై గాడ్ ఈజ్ ఇటర్నల్ అండ్ మై గాడ్ ఈజ్ లివింగ్ గాడ్. దేవుడి ప్రత్యేకత దేవుందే. జగన్మోహన్ రెడ్డి గారు సామాన్యమైన మనిషి. ఆల్వేస్ ఐ ఇన్స్పైర్డ్ బై హిమ్, బట్ గాడ్ ఈజ్ ఇటర్నల్. నో వే కన్సర్న్, నో వే రిలేటెడ్ టు ది వరల్డ్లీ థింగ్స్. వీఆర్ ఆల్ రిలేటెడ్ టు ది వరల్డ్లీ థింగ్స్. దేవుడిని ప్రైజ్ చేసినట్టు నేను ఏ మనిషిని ప్రైజ్ చేయను, ఈవెన్ నాట్ ఇన్ మై ఫ్యామిలీ. మై గాడ్ ఈజ్ ఇటర్నల్. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒక స్ఫూర్తిదాతగా తీసుకున్న ఒక గొప్ప నాయకుడు. దావీదు మహారాజు వలె దీవింపబడిన, ప్రజల కోసం పుట్టిన ఒక గొప్ప నాయకుడు నా అన్న జగన్మోహన్ రెడ్డి. ఎవడో కారు కూతులు కూసారని, ఎవడో ఏదో మాట్లాడారని చెప్పి మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీతో మాట్లాడారా? జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీలో మీరు ఉన్నారా? ఏం ప్రశ్నలు ఇవన్నీ ఎట్లా అడుగుతారు మీరు? For more videos like this, subscribe Big TV channel.